వైఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మాజీ మంత్రి శ్రీ సాకి శైలజనాథ్ ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ భేటీ. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. నటుడు విశాల్ హెల్త్ అప్డేట్. ఆందోళన అక్కర్లేదన్న విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ. డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి శ్రీ సాకి శైలజనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అట్లాగే పాలనా వ్యవస్థల యొక్క ప్రజల కోసం పనిచేసే పనితీరును మొత్తం తన రాజకీయ కక్షలకు వాడుకుంటా ఉంది అని చెప్పడానికి ఈ అన్ని విషయాల్ని కూడా ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వానికి. అయ్యా, సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ మీరు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. ఇచ్చిన మాట దగ్గరలో కూడా లేరు. ప్రజల్ని మభ్యపెట్టే మాటలే, ప్రజల్ని ఊరిస్తూ డబ్బుల్ని ప్రభుత్వ ఖజానాకు మిగిల్చుకుంటున్నారు అనేది ప్రజల యొక్క అభిప్రాయం, మాలాంటి వాళ్ళ ఆవేదన. సంవత్సరం అయిపోతూ ఉంది. మీరు అనుకుంటా ఉన్నారు మమ్మల్ని ఎవరూ గమనించడం లేదులే మేము చెప్పిన మాటలకి. ఎందుకంటే మీరు దగ్గర అనేకమైన ఎన్డీఏ కూటమి దగ్గర అనేకమైన ప్రసార మాధ్యమాలు ఉంటాయి. మొన్నటి బార్డర్ ఇష్యూలో వార్తలు వచ్చినట్లు చాలా ఉంటాయి. ఎవరు గమనించలేదని. శాంతి భద్రతల విషయంలో కూడా మీరు దేవతా వస్త్రాలు ధరించి ఉన్నారని చెప్పాలనుకుంటా ఉన్నా నేను. మొత్తం అందరికి కనిపిస్తూ ఉంది, మీకు మాత్రమే దేవతా వస్త్రాలు మా ఒంటి మీద ఉన్నాయి అని మీరు అనుకుంటా ఉన్నారు. అనేక అంశాల గురించి మాట్లాడచ్చు. మీరు ఎక్కడ ఊదర కొడతా ఉంటారు. సూపర్ 6 రేపేస్తా, మన్నాడిస్తా, తల్లికి వందనం ఎల్లుండి పెడతా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. మాలాంటి జిల్లాలకు వస్తే ఇంకా మీరు మాట్లాడే మాటలకు అసలు అడ్డమే ఉండదు. ఎందుకంటే మా దగ్గరున్న మీ వాళ్ళు మిమ్మల్ని ఏం అడగరు కాబట్టి, బాబు గారు ఏం అడగరు మిమ్మల్ని. కానీ ఒక ప్రత్యేక అంశం పైన మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారే సమీక్షిస్తారు, ముఖ్యమంత్రి గారే పర్యవేక్షిస్తారు. ఎవరైనా కానీ మీరు హోంమంత్రి అనే మాట ఎత్తే ప్రయత్నం చేస్తారేమో తెలియదు, కానీ నాకు తెలిసిన పాలనా విధానంలో లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మీరు చాలాసార్లు మాట్లాడుతూ మాది స్మార్ట్ పరిపాలన. స్మార్ట్ పరిపాలన అంటే నాకే అర్థం కావడంలే. ఈ మధ్య స్మార్ట్ పరిపాలన లేదంటే స్మార్ట్ వాచెస్, స్మార్ట్ కెమెరాలు, ఇట్లా స్మార్ట్ అంటే మరింత డెవలప్ అయిన అంటే ముందుగానే చూసాము, కానీ వెనక్కిపోయే వాతావరణాన్ని చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కొన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తా. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఏ ప్రజా సమస్య ఉన్నా ఖచ్చితంగా స్పందిస్తాం, ప్రభుత్వ తప్పులుంటే విమర్శిస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. కానీ వీటిని తప్పుపట్టే విధంగా ఒక దిగజారుడు రాజకీయాలకి తెరలేపినటువంటి
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోని నాయకులు బజారు రౌడీల్లాగా ప్రవర్తిస్తున్న తీరుని సభ్య సమాజం మొత్తం ఖండించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ విషయాలపైన. మేము సూటిగా అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాకు సంబంధించి మూసీ అభివృద్ధి పేరు మీద చేస్తున్న కార్యక్రమాల గురించి మీ దగ్గర ఒక స్పష్టమైన విధానం లేదు, ఒక స్పష్టమైన విజన్ లేదు, ఒక బ్లూ ప్రింట్ లేదు. తలా తోకాలేని విధంగా, తోచిన విధంగా ఎప్పుడు ఏది ఆలోచనలకు వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రజల్ని గందరగోళపరుస్తూ తెలంగాణ సమాజంలో ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, సామాన్య ప్రజలు కానీ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఏ ఒక్క విమర్శని కూడా, ఏ ఒక్క ప్రశ్నను కూడా ప్రభుత్వం నిర్మాణాత్మకంగా స్వీకరించకుండా పైపెచ్చు దాడి చేసే విధంగా, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో వారిపైన వ్యక్తిగతంగా దాడి చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దీన్ని కూడా ఖండిస్తున్నామని చెప్తున్నాం. నిన్నటికి నిన్న మా ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ బాధ్యతతో వారి దగ్గరకు వచ్చిన ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తున్నారు. నిజాంపేటలో మీరు ప్రభుత్వం తరపునే అనుమతులు ఇచ్చిండ్రు, వారు అనుమతుల ద్వారా నిర్మాణాలు చేసుకున్నారు, బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి, వారు కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో నిర్మాణాలు చేసుకుంటే వాటికి నోటీసులు ఇచ్చి ఈరోజు హైడ్రా పేరు మీద మళ్ళీ ఒక నాటకానికి తెరలేపినరు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విశిష్ట సేవలు అందించిన 8 మంది నర్సులను ఉప ముఖ్యమంత్రి సత్కరించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని, ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని కొనియాడారు. నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలను కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మర్చిపోరని తెలిపారు. మహమ్మారి కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నర్సులు చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇక ఇటీవల సింగపూర్ లో తన కుమారుడు మార్క్ శంకర్ పాఠశాలలో సంభవించిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ తర్వాత ఆసుపత్రిలో చేరాడని, అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరోసారి వారి కష్టం గుర్తుకొచ్చిందని చెప్పారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారిని కలవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని జనసేనాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నర్సులు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, పోయిన ప్రభుత్వం అప్పులు ఎట్లా చేసింది, రాష్ట్రాన్ని ఎట్లా దివాలా తీసిపించింది అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం, అదేవిధంగా పదే వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని రావడం, ఖజానా మీద భారాన్ని పెంచడం, కానీ తెచ్చినటువంటి అప్పుతోనే ఒక్కటి కూడా పనికొచ్చేటటువంటి పని చేయకపోవడం అన్నది మనం గత 16 నెలలుగా చూస్తున్నటువంటి సందర్భం. అంతేకాకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి మాటలు కూడా మనందరం కూడా చూసినాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా,
నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోతున్నా నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని అంత నీచమైనటువంటి మాటలు, నిజంగా అట్లాంటి మాటలు చెప్పాలంటే ఇబ్బంది అనిపించినా ఆయన నోటి నుండి అట్లాంటి మాటలు వినడం అన్నది తెలంగాణ ప్రజలకు అవమానం. అది సీఎం చైర్కి అన్నది పక్కన పెడితే మనది అన్ని రాష్ట్రాల్లాగా కాదు. మనం ఆత్మగౌరవంతో పోరాటం చేసి 60 ఏళ్ళు సాధించుకున్నటువంటి రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని ఎంత గౌరవప్రదంగా మనం కాపాడుకుంటే అంత బాగుంటుంది. కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం బాధాకరం. అయితే ముఖ్యమంత్రి గారి మాటల వెనకాల ఆక్రోశము, బాధ వేరే ఉన్నది. ఏంది వేరేది? మొన్ననే మనం చూసినాం 400 ఎకరాలు కంచగచ్చిబౌలి భూముల్ని కుదోబెట్టి 10,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని రావడం జరిగింది. యావత్ ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం. అక్కడ ఉన్నటువంటి నెమళ్లను, చెట్లను అన్నిటినీ నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయం చూసినాం. మరి ఎందుకంత పట్టుదల? ఎందుకు ఆ భూములు అమ్మాలి? ఎందుకు 10,000 కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో TSIICలో, ఇదివరకు TSIIC అన్నాం, ఇప్పుడు వాళ్ళు TGIIC అంటున్నారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1,75,000 ఎకరాల పైచిలకు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టిండ్రు. కేవలం హైదరాబాద్లో కాదు, జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి TSIICని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే ఆ భూములన్నింటినీ కూడా కుదవబెట్టాలి. కంచెగచ్చిబౌలి శాంపుల్ మాత్రమే 1,75,000 ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదవబెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు. మరి తయారు చేసుకున్నారు, కానీ ఆ విషయాన్ని ప్రజల నుంచి దాచిపెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికి కూడా తెలుసు, నా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకపోతే నేను మాట్లాడను. ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 12 ఉన్నది. జీవో నంబర్ 12. ఈ జీవో ఏప్రిల్ 11వ తారీఖున ఇచ్చిరు ఈ సంవత్సరంలో. కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కువాంగంలోని కుత్తవాంటర్ ఆలయ చిత్తిరై తమిళ మాసం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ట్రాన్స్జెండర్ల కోసం మిస్ కువాగం 2025 అందాల పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి నటుడు విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే కార్యక్రమం జరుగుతుండగా వేదికపై ఉన్న విశాల్ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందకు పడిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో విశాల్ ఆరోగ్యంపై సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తుంది. విశాల్ ఆరోగ్యం నుంచి తాజాగా వచ్చిన వార్తలపై మేమే స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాం. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాల్ కొద్దిసేపు అలసట స్పృహ కోల్పోయారు. ఆ మధ్యాహ్నం ఆయన భోజనం చేయలేదు, కేవలం జ్యూస్ మాత్రమే తాగారు. దానివల్ల ఆయన అలసటతో స్పృహ కోల్పోయి పడిపోయారు. వెంటనే ఆయన సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. అదృష్టవశాత్తు ఆందోళన చెందడానికి ఎటువంటి అనారోగ్య కారణం లేదన్నారు. విశాల ఆరోగ్యం బాగానే ఉందని వైద్య బృందం నిర్ధారించింది. భవిష్యత్తులో క్రమం తప్పకుండా భోజన సమయాలను కొనసాగించాలని సూచించింది. ఇక ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నారు, విశ్రాంతి తీసుకుని కోలుకుంటున్నారు. విశాలకు నిరంతర మద్దతుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేర్కొంది. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో రేణుక ఎల్లమ్మ ఆశీస్సులతో ప్రజలు చల్లగా ఉండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకృష్ణ లక్ష్మారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన కొల్చారంలో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న రేణుక ఎల్లమ్మ జాతర కార్యక్రమానికి ఆదివారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తల్లి ఆశీస్సులను పొందారు. ఒగ్గో కళాకారులు ఎల్లమ్మ తల్లి చిత్రం గానం చేయగా ఎమ్మెల్యే శ్రద్ధగా విన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో పాటు ఆమెతో ఉన్న నాయకులను సాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి చల్లని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలని, పాల్గం దాడి నేపథ్యంలో భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని తల్లిని వేడుకున్నారు. శత్రు దేశం దాడుల్లో దేశ సైనికులకు అపాయం కలగకుండా సురక్షితంగా కాపాడాలని ఎల్లమ్మ తల్లిని కోరారు. తల్లి కృపా కటాక్షంతో సైనికులు అమిత బలం పొందాలని వేడుకున్నారు. కార్యక్రమంలో రామకృష్ణ, అశోక్ గౌడ్ మరియు రామకృష్ణ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, కృష్ణ గౌడ్, దుర్గాప్రసాద్ గౌడ్, వెంకట్ గౌడ్, మల్లేశం గౌడ్, మాజీ ఎంపీటీసీ సంతోష్, మండల యూత్ అధ్యక్షుడు సంతోష్, గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
పిఠాపురం గ్రామంలో రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క వార్షికోత్సవం సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మన పాలకవర్గం లేకుండా దానికి సంబంధించినటువంటి ధర్మకర్తలందరూ కూడా ఆహ్వానించిన మేరకు ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారిని నేను ప్రార్థిస్తా ఉన్నా, మన ప్రాంతం అంతా కూడా సుభిక్షం కావాలని, రైతు పంటలు సస్యశ్యామలం కావాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, మన రాష్ట్రం బాగుండాలని చెప్పేసి నేను అమ్మవారిని ప్రార్థిస్తూ ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితులన్నీ కూడా చక్కబడాలని, మన దేశాన్ని రక్షిస్తేందుకు మరి ముందున్నటువంటి సైనికులను కాపాడేందుకు వారికి మనోధైర్యాన్ని ఇస్తూ మరి వారి రక్షణకు అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయ్యేదిగా అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పేసి కూడా నేను అమ్మవారిని ప్రార్థిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మన గౌరవ సంఘ నాయకులను, గ్రామ పెద్దలను, మండల నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై రేణుకా ఎల్లమ్మ తల్లికి, రేణుకా ఎల్లమ్మ తల్లికి. ఖమ్మం నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జనసమితి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. తొలుత తెలంగాణ జనసమితి పార్టీ జెండా ఎగురవేసి అనంతరం జిల్లా పార్టీ కార్యాలయాన్ని జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంఎస్సి ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీద రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంఎస్సి ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఖమ్మం జిల్లా తెలంగాణ జనసమితి పార్టీ శాఖను బలోపేతం చేయడానికి పలు నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. మొట్టమొదటిగా కీలకమైన అంశం ఒక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కార్యాలయం పార్టీకి స్థిరత్వాన్ని ఇస్తుంది, పనిని పెంచుకోవటానికి ఒక వేదికను కల్పిస్తుంది, ప్రజలు భాగస్వాములు కావటానికి కూడా ఒక వేదికగా మిగులుతుంది. కాబట్టి అది ఒక కీలకమైన పరిణామం. రెండు, ఇవాళ ఖమ్మం జిల్లా సర్దార్ను ఈ జిల్లా ప్లీనరీ ఏర్పాటు చేసే బాధ్యతలు వారికి వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ జరిపేటువంటి బాధ్యతలు వారికి అప్పచెప్తున్నాం. ఇంకా కొంతమంది ఆసక్తి చూపుతున్నారు, ఇవాళ పెళ్ళిళ్ళ కారణంగా రాలేకపోయారు. ఆ విస్తృతంగా అందరినీ కలిపి అతి త్వరలో రాష్ట్ర బాధ్యులు కూడా గోపగాని శంకర్రావు గారికి సహాయంగా రాష్ట్ర బాధ్యులు కూడా దానికి పరిశీలకులుగా వస్తారు. ఆ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. ఇంకా విస్తృతమైన ఇక్కడ బాడీని కూడా మేము ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. ఇది వాళ్ళ కీలకంగా తీసుకున్న నిర్ణయాలు. మూడు, చాలామంది ఉద్యమకారులు కలిసిండ్రు. వాళ్ళ ఆ ఉద్యమకారులందరూ కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నారంటే ఒక గుర్తింపు, కొంత ఆర్థిక సహాయం, ఇవి రెండు మేము ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నామని. మరి అదృష్టం కొద్దీ ఈ ప్రభుత్వం కూడా మొత్తం మేము ఒక్కలమే కొట్లాడినాం, మీకు ఎవరికి పాత్ర లేదనే మాట మాట్లాడటం లేదు. అనేక మంది పోరాటాల వల్ల ఈ రాష్ట్రం ఏర్పడ్డదని నమ్ముతున్నారు. కాబట్టి ఇవాళ మేము కోరేది ఏంటంటే అతి త్వరలో ఈ ఉద్యమకారులకు సహాయార్థం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా కొంత ఆవేదన ఉంది. మరి రాష్ట్ర ఆవిర్భావ దినం దగ్గరలో ఉంది కాబట్టి అది ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఆ నిర్ణయం సాధించే విషయంలో మరి ఈ ప్రభుత్వం కొంత సంప్రదింపులకు వెసులుబాటు కల్పించింది కాబట్టి వారితో మాట్లాడి న్యాయాన్ని సాధించడానికి, వారితో మాట్లాడి అందరికీ కూడా ఉద్యమకారులకు న్యాయాన్ని సాధించే విషయంలో మేము తప్పకుండా ముందుంటాం, చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మా వంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి శ్రీ సాకే శైలజనాథ్ ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ భేటీ. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. నటుడు విశాల్ హెల్త్ అప్డేట్, ఆందోళన అక్కర్లేదన్న విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.